శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను తెల్ల కాగితం మీద రాసిస్తాను. ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు, హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు, వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఆర్ అనే అక్షరము, కే అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైనా కూడా, అంటే నందిని కావచ్చు, హరీష్ కావచ్చు, విఘ్నేశ్వర్ కావచ్చు, రాజేష్ కావచ్చు, కిరణ్ కావచ్చు, కవిత కావచ్చు, ఎవరైనా ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరైనా, ఇలాంటి వారికి వీళ్ళకి ఏంటంటే మెయిన్గా 2034 సంవత్సరం, ఇది 2024 సంవత్సరం అండి. 2034 సంవత్సరం వరకు ఈ 5 రాశులకి ఒక విధంగా చెప్పాలంటే శనీశ్వరుని అనుగ్రహం కలిగింది వీరికి. శని భగవానుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. ఈ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుందండి. ఒక్కొక్క డిగ్రీస్లో మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అయితే ముందు వరుసలో ఉన్నటువంటి అక్షరాలు ఇవే. వీరు ఏకదాటిగా స్పీడ్గా మూమెంట్ అనేది వీళ్ళకి అందుతుంది. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఈ అక్షరాలకి ఏంటంటే ఊపు మీద ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎంతో కష్టపడే తత్వం ఉంటుంది వీళ్ళకి, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి. వీళ్ళ ఫ్యూచర్ ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతూ ఉంటారు. వాళ్ళు నెగిటివ్గా ఆలోచించడం మానివేస్తే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఫస్ట్ నేను జాక్పాట్ కొడతాను అంటే నేను సంపాదిస్తాను, ఉన్నతంగా జీవిస్తాను, బ్రహ్మాండంగా ఎదుగుతాను. నేను ఎంతో మందిని చూశానండి. ఎంతో మందిని నా దగ్గరికి మామూలుగా ఎంత లేకున్నా కూడా వచ్చారండి. ఈరోజు బెంజ్ కార్లలో ఆడి ఫార్చునర్లో తిరుగుతున్నారు. నిజమండి, 100% అండి, 100% మీకు హామీ ఇస్తాను, ప్రమాణ సాక్షి చెప్తున్నాను. ఒక మేస్త్రి ఒంగోలు నుండి హైదరాబాద్కు వచ్చాడు. కట్టుబట్టలతో చిన్న చిన్న పిల్లలను వేసుకొని వచ్చాడు. ఒక అతని కింద, ఒక బిల్డర్ కింద పని చేసుకుంటూ అతను ఆ బిల్డర్ మంచిగానే చూసుకున్నాడు. బిల్డర్ మంచిగా చూసుకున్నప్పుడు అతని దగ్గర పనిచేశాడు. ఒక 5 ఏళ్ళు పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆ బిల్డర్కు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. గుండెపోటు వస్తే చనిపోయాడండి. ఆయన చనిపోయిన తర్వాత ఈయన పాపం ఏకాక అయిపోయాడు. అతను అప్పటి వరకు అతని దగ్గర పైసలు డబ్బులు మంచిగా ఇచ్చేటువంటి వాడు ఒక్కసారి పోయే వరకు భయపడిపోయాడు. ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను ఏడా బ్రతకాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఆయన మంచిగా అతనికి ఇంత పర్సంటేజ్ వైపు ఇచ్చేవాడు. నాకు ఇమీడియట్లీగా వాళ్ళ భార్య మాకు ఫోన్ చేసి, గురుగారు ఇది పరిస్థితి, మేము పరిస్థితి, ఆయన చనిపోయాడు, ఏంటి ఏం చేయాలంటే, మీకు జాతకాన్ని తాళపత్ర గ్రంథాల నుండి చూస్తే మంచి రోజులు వచ్చినాయమ్మా మీకు అని నేను చెప్పాను. సార్ నాకు వచ్చే డబ్బు వచ్చేదే పోయిందంటే మీరు మంచి రోజులు ఇప్పటి నుండే మొదలైనారు అంటే అంటున్నారు ఏంటి అని అన్నారు. నీకు అదృష్టం ఇంకా స్టార్ట్ అయింది ఇప్పటి నుండే. అంటే పాపం మనం వాళ్ళని, ఆయన చనిపోతే వీళ్ళకి మంచి మనకు శాస్త్రం చూపెడుతుంది. ఆయన చనిపోయిన వేళ విశేషం ఇతనికి టైం స్టార్ట్ అయింది. అతనికి అంటే కర్మ విధి రాతది అతనికి. అది అతని జాతకాన్ని చూస్తే అతను ఎందుకు చనిపోయాడు, ఏ ప్రాబ్లంతో, ఏ విషయం మనకు తెలియదు. కానీ దాని జాతకాన్ని చూస్తే మనం ఈ ప్రాబ్లం ఉంది అని మనం చెప్పగలుగుతాం. ఇతనికి రైట్ టైం స్టార్ట్ అయింది, అతను పాపం చనిపోయాడు. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఒక నంబర్ 1 పొజిషన్కి వెళ్తారు, కోటీశ్వర్లు అవుతారని చెప్తే, నేను ఇచ్చిన కరెక్షన్ ద్వారా ఇతను బిల్డర్గా మారిపోయాడండి. ఉన్న స్థలాలు, పొలాలు, భూములు అన్ని అక్కడ తీసుకొచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చుకొని ఈయన బిల్డర్గా అవతారం ఎత్తాడు. ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి రాత్రింబోలు కష్టపడి అది జాగ్రత్తగా దాన్ని సేల్ చేసి కొంత లాభంతోనే అన్ని సేల్ చేసేసి ఆ డబ్బుతోనే స్టార్ట్ చేశాడు. ఇంకా సెకండ్ వెంచర్ నుండి అతని లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. డబ్బులు చేతి నిండా ఉన్నాయి, ఏడికి ఎంత కావాలనేది అంతా పెట్టేశాడు. కోట్లు సంపాదించాడు. ఈ రోజు నేను చెప్పాను కదా, ఒక ఫార్చునర్ కార్లో తిరిగేంత వాళ్ళ రేంజ్ ఎదిగిపోయింది మొత్తం టోటల్గా. అవునండి, మనకు ఆ చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చుకొని
ఆయన మహానగరం ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చి ఎంత సంపాదించాడో తెలుసా? కోటీశ్వరుడయ్యాడు. ఈరోజు అతను ఊరికే ఉండలేక నాతో ఫోన్ చేసి, సార్ నాకేమన్నా రాజకీయ యోగం ఉన్నా సార్, నేను రాజకీయం చేయాలని అంటాడు. ఎందుకయ్యా రాజకీయం? వద్దు, నీ జాతకంలో ఉంటే నేను చెప్తాను. నీకు డబ్బులు దండగా పెడతావంటే నీకు పెట్టుకో, నీకు దూరం తీరిపోతుంది, డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ఎందుకు మరి రాజకీయం? ఎందుకు? అది కలిసి వచ్చే వాళ్ళకు రాజకీయం చేస్తే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే కొద్దిగా డబ్బు సంపాదించే వరకు ఏంటంటే ఒక పవర్ను సంపాదించాలని రాజకీయం వైపు వెళ్తున్నారు. కానీ మరి అందరికీ ఉపయోగపడదు, కొందరికే ఉపయోగపడుతుంది, కొందరినే డెవలప్ చేస్తుంది రాజకీయం. అందరికి ఉపయోగపడితే అందరూ కోటీశ్వరులు ఉన్నారు, అందరికీ పెట్టి చేయాలి గెలవాలని ఉంటే మరి ఎవరు సీట్లు ఇస్తారు? అందరూ కోటీశ్వరు. కానీ అది అవకాశం ఉండాలి, లక్ ఉండాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తరపున టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందంటే ఆయనకు లక్ ఉండాలి, డబ్బు ఉండాలి, సత్తా ఉండాలి. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా నిలబడతాడు, గెలుస్తాడు. అంతేకాని ఇష్టం ఉన్నట్టుగా మనం కొందరికి లక్కీగా కలిసి వస్తుంటాయి పదవులు. పార్టీ గెలవదు అనుకుంటాం, కానీ అతనికే ఓట్లేసి గెలిపిస్తారు. అట్లా ఉంటుంది కొన్నిసార్లు. అంటే లక్ మీద ఆధారపడి ఉంటుంది. వద్దని చెప్పాను అతనికి. ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చూసుకో, దీన్నే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకో, వెంచర్లు చేయి, విల్లాలు కట్టు, అపార్ట్మెంట్ నెలకొల్పు, బ్రహ్మాండంగా ఎదుగు, కోట్లు సంపాదించు, 100 కోట్లు సంపాదించు, లక్షల కోట్లు సంపాదించావే, ఇది ఎందుకు అవసరం లేదు అని చెప్పేశాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. మంచి టైం అండి. ఎన్ కానీ, హెచ్ కానీ, వి కానీ, ఆర్ కానీ, కే కానీ, ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారు. కొన్ని 100 కోట్లు సంపాదించే రాశుల జాబితా కొన్ని చెప్పాను. ఇవి అక్షరాలకు సంబంధించినటువంటి ఇది నంబర్ల జాబితా. ఇది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో యాక్టివేట్ అయింది. ఈ సంవత్సరానికి కరెక్ట్గా కాలమానం ఏంటంటే ఈ అక్షరాలు యాక్టివేట్ అయ్యాయి. ఈ యాక్టివేట్ అయినటువంటి అక్షరాలు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం విజయం విజయం. మీరు ఏ కోటీశ్వరునైనా చూడండి, ఏ లక్షల కోట్లు సంపాదించిన ఎవరైనా చూడండి, అతన్ని స్టార్ట్ అయింది చిన్నగా స్టార్ట్ అవుతారు, సంపాదించదు కోట్లు. ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు ఏమీ లేదండి, పరిస్థితులు దారుణంగా ఉన్నది. చిన్న స్థాయి, ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నటువంటి జీవితం మొదలైంది. అతని సంపాదన, అతని పుట్టినప్పుడు వాళ్ళకు సంపాదన 2 లక్షలు 3 లక్షలు ఉంటుండవచ్చు. ఈరోజు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లే ఉండవచ్చు నాకు తెలుసు. ఏ హీరోనైనా ఎవరినైనా చూడండి, ఏ రాజకీయ నాయకునైనా చూడండి, ఏ బిల్డర్నైనా చూడండి, ఎవరినైనా చూడండి, కష్టపడి అదృష్టంతో పైకి వచ్చారు. అదే కష్టపడి మొత్తం నేలమట్టమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కష్టపడి 24 గంటలు కష్టపడి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కష్టానికి అదృష్టంతోడే పైకి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఎస్, కష్టానికి అదృష్టం తోడు కావాలి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం కరెక్ట్గా సరి చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. పేరులో బలాన్ని పెంచుకోవాలి ఫస్ట్. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తానండి. ఇంకా మీకు సమస్య ఎక్కడ నుండి వస్తుంది? నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం చెప్పగలుగుతాను మీకు. కష్టపడడం నేర్చుకోండి. ఫస్ట్ కష్టాన్ని నమ్ముకోండి, ఆ తర్వాత నన్ను నమ్మండి. మీరు అది కష్టం లేదు, రామకృష్ణ నిహాన్ గారి దగ్గరికి వెళ్తే మనకు లాభం జరుగుతుందంటే అది ఉట్టి ముచ్చట అవుతుంది. ఎంత తెల్లైనా ఆకలి అవుతుందా అమ్మా అంటే అన్నం వడ్డిస్తుంది, అంతేనా? కలుపుకొని తినేది మనమే. ఎంత కడుపులో పుట్టిన కొడుకైనా కూడా తల్లి చిన్నతనంలో తినిపిస్తుంది, కానీ పెద్ద పెరిగాక నీకు ఊహ తెలిసినాక నిన్ను ముందుండి నడిపించలేదు. ఆకలి అవుతుందంటే అన్నం తీసుకొచ్చి పెడుతుంది, కలుపుకొని తినాలి. ఇది అంతేనండి. మీరు బాగుపడాలంటే మీరు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి, దుబారా ఖర్చు మానివేయాలి. కష్టపడి జీవించండి. నేను మీకు మంచి అదృష్టమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను, అదృష్టం కలిగిస్తాను. మీ పేర్లలో ఆ సంఖ్యాబలాన్ని నేను పెంచుతాను. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారనుకుంటా మనస వాచ కర్మేణ కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.